బీజేపీ వాళ్ళనో హిందుత్వానో భారతదేశాన్నో తిడితే వాళ్ళందరూ రెస్పాండ్ అవుతారు, అంతకంటే తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు. అలా కాకుండా వాళ్ళని వెర్రోళ్ళని చేయడానికి ఒక కొత్త మార్గం ఎంచుకున్నారు ఈ మధ్యన వాళ్ళ వ్యతిరేక శక్తులు. నిన్న ఒక పాజిటివ్ పోస్ట్ నరేంద్ర మోడీ వెళ్ళి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో పరామర్శిస్తున్నట్టు, ఒక పక్కన ప్రియాంక గాంధీ వాద్రా, ఇంకో పక్కన రాహుల్ గాంధీ ఉన్నట్టు, వెనకాల సెక్యూరిటీ ఉన్నట్టు, సెక్యూరిటీతో కలిసి అక్కడికి వెళ్ళినట్టు హాస్పిటల్లో బెడ్ మీద. ఈ ఫోటో కాంగ్రెస్ వాళ్ళు రైట్ చేస్తే అనేక మంది మోడీ అభిమానులు దాన్ని షేర్ చేసుకొచ్చారు. చూడండి మోడీ ఎంత మంచోడో, ఇంత యుద్ధ వాతావరణంలో కూడా వెళ్ళి ఆమెను పరామర్శించి వచ్చాడు. వాస్తవంగా నిన్న పొద్దునే సోనియా గాంధీ డిశ్చార్జ్ అయిపోయింది. ఆ తర్వాత ఈ ఫోటో రిలీజ్ చేశారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటో అనమాట. దాన్ని బీజేపీ వాళ్ళు ఎక్కువగా షేర్ చేసి ఈ మాటలు మెన్షన్ చేయడం, రాహుల్ గాంధీ ఎంత తిట్టినా, ప్రియాంక గాంధీ ఎంత మోసం చేస్తున్నా, మోడీ చూడండి ఎంత నిజాయితీగా పరుడో, ఎంత బాధ్యతగా ఉంటాడో అన్నట్టు. దానికి వీళ్ళు కౌంటర్, వీళ్ళే సృష్టించిన ఫోటోని బీజేపీ వాళ్ళు ఇట్లాగ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారని తెలుసు కాబట్టి వాళ్ళని ట్యాప్లోకి లాగారు. ఇప్పుడు వీళ్ళు దానికి కౌంటర్ వేస్తున్నారు అనమాట. అదిగో ఏఐ ఫోటోలు ఇట్లాగే ఉంటాయి, వీళ్ళ వ్యవహార శైలి బత్తాయిల వ్యవహారాలు అన్నది ప్రొజెక్ట్ చేస్తున్నారు.